ఆనందమును బాధను ఒకేసారి పంచుకున్న ఒక మహారాణి జీవితాన్ని మీకు తెలపాలనుకుంటున్నా నేను. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కానీ ఈమె జీవితంలో కనిపించే ప్రతి సన్నివేశం ఒకసారి ఆనందం కనిపిస్తే వెంటనే బాధ కనిపిస్తుంది, ఒకసారి బాధ కనిపిస్తే వెంటనే ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇలా సమపాళల్లో అనుభవించిన స్థితిలో ఆమె ఉండడానికి కారణం ఏంటి, ఆ స్థితిలో ఉన్న ఆమె జీవితం నుండి మనకేమి నేర్పించాలని దేవుడు ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించారు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ముందే చెప్పాను కదా, ఆమె ఒక మహారాణి. మహారాణి అంటే ఆమె రాజ్యానికి రాణి అయి ఉండొచ్చు, లేదా రాజుగారి భార్య అయి ఉండొచ్చు కదా. ఓకే, ఈరోజు మనం తెలుసుకునే ఈ మహారాణి ఒక రాజుకు భార్య. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయిన యెరోబాము గారి భార్య. మనకు తెలిసిన విషయమే. ప్రారంభంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉమ్మడిగా ఉన్నాయి. ఆ ఉమ్మడి 12 గోత్రాలను పరిపాలించిన రాజులు ఎంతమంది? ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది? సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు కదండి. ఇది జనరల్గా మనం మాట్లాడుకునే విషయమే. కానీ మీకు ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తా. ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 4. మరి 4వ వ్యక్తి ఎవరు అని మీకు సందేహం వస్తుంది. 4వ వ్యక్తి ఎవరు అంటే చూద్దామా. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8-10 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ చదువుకుంటే మనకు ఒక పేరు కనిపిస్తుంది. అంటే జనరల్గా కామన్గా మనం ముగ్గురని మాట్లాడేసుకుంటాం, ఈయన పేరు వదిలేస్తాం. కానీ మరి ఎందుకు వదలాలి? ఈయన కూడా పరిపాలించాడు కదా, ఈయన పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చూపించాలనే ఆలోచనతో ఈ రిఫరెన్స్ చూపిస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8-10 వచనాలు. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీల మీదను, ఎజ్రెయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీనీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, సౌలు గారు మొదటి రాజు. సౌలు గారి మరణానంతరం సౌలు గారి కుమారులందరూ చనిపోయారు, ఒక్క ఇష్బోషెతు మిగిలిన్నాడు. అప్పుడు సౌలు గారి సైన్యాధిపతి మరియు సహోదరుడైనటువంటి అబ్నేర్ గారు ఏం చేశారంటే, సౌలు కుమారులలో బ్రతికున్న ఇష్బోషెతును తీసుకుని రాజుగా చేశాడు. రాజుగా ఎవరెవరి మీద చేశారో మనం లిస్టు చదువుకున్నాం. వాళ్ళందరి మీద ఇష్బోషెతును రాజుగా చేస్తే అతడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అదే సమయంలో యూదావారు మాత్రం దావీదు గారి పక్షాన ఉన్నారు. అంటే ఈయన కిందికి రాలేదు. రాకపోయినప్పటికీ చాలామంది, అంటే చాలా జాతుల వారు లేక చాలా గోత్రాల వారు మనం చదువుకున్నాం కదా. ఎవరెవరు? గిలాదు అంటే మనష్షే గోత్రికులు, ఆషేరు గోత్రికులు, ఎజ్రెయేలు మీదను, ఎఫ్రాయిం మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశాడు. కాబట్టి కొన్ని గోత్రాలను పరిపాలించిన వారిలో అంటే పూర్తిగా 2గా విడిపోలేదు కాబట్టి ఇతనిని కూడా అన్ని గోత్రాలు పరిపాలించిన రాజుల్లో ఒక రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేదు కాబట్టి, లేకపోతే అప్పటికే యూదా జాతి వారు సపోర్ట్ చేయలేదు కాబట్టి అని మనం వదిలేస్తాము. కానీ వాస్తవానికి ఏంటంటే 4 రాజులు పరిపాలించారు. సౌలు గారు, ఇష్బోషెతు గారు, దావీదు గారు, సొలొమోను గారు. ఓకే, ఇక దావీదు గారి హయాంకి వచ్చేటప్పటికి పూర్తిగా అన్ని గోత్రాల వారు ఆయన ఆధీనంలోనికి వచ్చారు కాబట్టి మనం అది మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం. ఈయన పేరు మర్చిపోతున్నాం. కానీ ఈయన 2 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వివరంగా అడిగినప్పుడు ఎవరికైనా వివరంగా చెప్పడానికి వీలుంటుంది. మంచిది. ఈ 4 రాజులు పరిపాలించిన తర్వాత దావీదు గారు చనిపోయేటప్పుడు సొలొమోను గారికి చెప్పిన మాట ఏంటి అంటే,
దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు జాగ్రత్తగా బ్రతికితే నిన్ను నీ సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సింహాసనం తప్పకుండా నీ పిల్లలకు ఉంచుతాడు, లేదు అంటే తీసేస్తారని చెప్పారు. అయితే దావీదు గారు చెప్పిన మాట ప్రకారం సొలొమోను గారు బ్రతకలేదు, మనకు తెలుసు. చివరిలో పశ్చాత్తాపడ్డారు, కానీ అన్య దేవతలను ఆరాధించే స్త్రీలను వివాహం చేసుకొని వారి దేవతలకు గుడులు, గోపురాలు, బలిపీఠాలు కట్టి దేవుని నామానికి అవమానకరమైన పనులు చేయడం చేత సొలొమోను గారి చేతిలో నుంచి దేవుడు రాజ్యాన్ని తీసివేసి వేరే రాజులకు ఇవ్వాలి అనుకున్నారు. అప్పుడు సొలొమోను గారి దగ్గర పనిచేసిన వారే ఆయన మీద తిరుగుబాటు చేయడం మనం చూస్తాం. ఆల్రెడీ గత భాగాలలో సొలొమోను గారిలో ఉన్నటువంటి తప్పిదాలు, అంటే ప్రశాంతంగా జరిగింది ఆయన జీవితం అనుకుంటాం, కానీ ఆయన మీద చివరికి వచ్చేటప్పటికి ఎవరెవరు తిరుగుబాటు చేశారు, ఏం చేశారు అనేది మనం యూట్యూబ్లో మన ఛానల్లో ఉన్నాయి, వీలైతే మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే సొలొమోను గారి ప్రవర్తన దేవునికి నచ్చలేదో, సొలొమోను గారి తర్వాత తన కుమారుడైన రెహబాము గారి కాలం వచ్చే నాటికి దేవుడు ఇశ్రాయేలీలను 2 భాగాలుగా విడగొట్టాలి అనుకున్నారు. 2 రాజులు వచ్చేసారు, మనకు తెలుసు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రాలుగా తీసుకుంటాం మనం, పర్టికులర్గా రాజుల దగ్గర మనం తీసుకుంటే 2 గోత్రాలు అంటే యూదా, బెన్యామీను, యూదులుగా మనం పిలుస్తాం. ఇప్పుడు 10 గోత్రాలకు రాజు ఎవరు అంటే యెరోబాము గారు. ఈ యెరోబాము గారు ఎవరు అని గనక ఆలోచన చేస్తే ఒక మాట చూసుకొని మనం వివరంలోనికి వెళ్ళిపోదామండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. సొలొమోను గారి మీద తిరుగుబాటు చేసిన వారి పేర్లలో మనకి ఈయన పేరు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఆయన గురించిన వివరణ ఉంటుంది కాబట్టి వచనం చూద్దాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇక్కడ యెరోబాము గారు ఎవరు అంటే జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన అన్నారు. సో గోత్రం ఎఫ్రాయిము అని మనకు అర్థమవుతుంది. యెరోబాము గారి గోత్రం ఎఫ్రాయిము గోత్రం. మరి జెరేదా సంబంధం అంటే జెరేదా అనేది ప్రాంతం పేరు. జెరేదా అనేది ప్రాంతం పేరు. ఈ ప్రాంతం పేరు మరియు అతని గోత్రం పేరు, అలాగే ఇతని తండ్రి నెబాతు అని, ఇతని తల్లి జెరుహా అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యెరోబాము గారిని గురించి దేవుడు చెప్పేటప్పుడు యెరోబాము గారి ఊరు జెరేదా అని, యెరోబాము గారి గోత్రం ఎఫ్రాయిము అని, యెరోబాము గారి తండ్రి నెబాతు అని, యెరోబాము గారి తల్లి జెరుహా అని కనబడుతుంది. ఇక్కడ ఆమె విధవరాలు అనగానే విధవరాలు అయితే ఎలా కొడుకును కన్నా అనొద్దు. ఈ సందర్భం రాసే నాటికి భర్తను కోల్పోయింది, నెబాతు గారిని చనిపోయారు ఆయన, నెబాతు గారిని కోల్పోయింది ఆవిడ. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే విధవరాలై ఉండి తన కుమారుణ్ణి ఎలా పెంచింది అనేది మనం తెలుసుకోవడానికి దేవుడు వ్రాయించిన మాట. ఓకే అండి, ఇక్కడ గోత్రం పేరుంది, తండ్రి పేరుంది, తల్లి పేరుంది కదా, ప్రాంతం పేరు కూడా ఇంత ప్రత్యేకంగా ఎందుకు రాయించారు అని కొంచెం నేను స్టడీ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, జెరేదా అనే ప్రాంతము యోర్దాను నది తీరం లోయలో ఉన్నటువంటి ఒక నల్లరేగడి మట్టి కలిగిన జిగటమన్ను కలిగినటువంటి ప్రాంతమట. అయితే ఏంటి అంటే సొలొమోను గారు మందిరాన్ని కట్టించడానికి అవసరమైనటువంటి వాటిని పోయించడానికి ఈ జెరేదా అనే ప్రాంతాన్ని వాడుకున్నారట. ఆ ప్రాంతంలోనే వాటన్నిటిని పోసి అంటే బిళ్ళలుగా తయారు చేసి తీసుకొచ్చినట్లుగా చరిత్ర చెప్తున్న విషయం. అంటే సొలొమోను గారు అనగానే బంగారు దేవాలయం ఎంత గుర్తొస్తుందో, జెరేదా అనగానే ఆ దేవాలయానికి అవసరమైన వాటిని తయారు చేసిన ప్రాంతంగా చరిత్రకారులు గుర్తించిన విషయం కాబట్టి ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ విషయాన్ని రాయించడానికి దేవుడు ఇష్టపడి ఉంటారు. కాబట్టి జెరేదా అనే ఊరికి చెందిన వ్యక్తి తను, ఎఫ్రాయిము గోత్రికుడు, తల్లిదండ్రులు మనకు తెలుసు. అయితే ఇతను ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా మనకు కనిపిస్తారు. అయితే ఈయన రాజు అయిన తర్వాత వివాహమైందా, రాజు కాకముందు వివాహమైందా అనేది మనకు తెలియదు, కానీ ఇతను వివాహితుడు, ఇతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనకు తెలుసు. ఇప్పుడు ఈయన జీవితంలో ఈయనకు సాటి అయిన సహాయంగా వచ్చిన ఈయన భార్య పేరు గురించి మాత్రం బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు, బయట కూడా ఎక్కడ కనిపించలేదు. అయితే మనం మాట్లాడుకున్నంతసేపు ఎలా మాట్లాడుకుంటాము అంటే యెరోబాము గారి భార్య, యెరోబాము భార్య అనే మాట్లాడుకుంటాం.
ఏంటి మీ జీవితం? ఇప్పుడు ఇతని ప్రారంభ స్థితి నుండి గనక మనం చూసుకుంటూ వెళ్తే ఆమె జీవితంలో అన్ని సమపాళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆనందం కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. ఎప్పటి వరకు అంటే మనకు ఆమె గురించి వ్రాయబడినంత వరకు రెండు సమపాళల్లోనే కనబడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను మొదట మీకు ఆ మాట చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను. ఎలా అండి, ఏంటి ఆమె జీవితంలో ఆనందం ఏంటి, బాధ ఏంటి, ఒక 2-3 సంగతులు మనం మాట్లాడుకుందాము అనుకుంటే కొంచెం మనం చూసుకుంటూ వెళ్దామండి. ఇతను సొలొమోను గారి సేవకుడు అని మనం చదువుకున్నాం. అంటే సొలొమోను గారి దగ్గర పనివాడు. ఇతను సొలొమోను గారి దగ్గర ఒక రాజు దగ్గర పని చేయాలి అంటే పనిలో మంచి నైపుణ్యత కలిగిన వారై ఉండాలి. అంతేనా అంటే మనకు తెలుసు కదా, ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటప్పుడు జ్ఞానాత్మపూర్ణులైన వారితోనే పని చేయించారు దేవుడు. మరి మందిరంలో సొలొమోను గారి దగ్గర పనిచేసే వ్యక్తులు అంటే సొలొమోను గారి దగ్గర అంటే మామూలు పనివాడని కాదు. సొలొమోను గారు అనగానే ఒక మందిరం నిర్మించారు, ఒక నగరాన్ని నిర్మించారు కదా. ఆ కట్టడాలు కట్టాలి అంటే అందులో అవసరమైన పనులు చేసే వారిలో నైపుణ్యత కలిగిన వారిని ఆయన ఎంపిక చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా యెరోబాము గారిని గురించి మనం మాట్లాడుకుంటే ఇతడు పనిలో మంచి నైపుణ్యం కలిగిన వాడు అయి ఉండాలి. మరి ఆ విషయం బైబిల్ చెప్పిందా మనం అనుకోవడమేనా అంటే చెప్పింది. చెప్పకపోయినా మనం అనుకోవచ్చు, ఎందుకంటే రాజు దగ్గర పని చేయడం అంటే అది ఉండాలి కాబట్టి. కానీ బైబిల్ చెప్పింది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం అని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. మనం చదువుకునేటప్పటికి లేక సొలొమోను గారి దగ్గర పనివాడిగా చేరేటప్పటికి అతడు యవ్వనుడుగా కనిపిస్తున్నాడు. యవ్వనుడు అనే పదాన్ని ప్రత్యేకంగా రాయించారంటే ఖచ్చితంగా అప్పటికి వివాహం అయి ఉండదు యెరోబాము గారికి. అంటే ఆ పదాన్ని ప్రత్యేకంగా వ్రాయించారు అంటే యవ్వనులు అనే పదాన్ని మనం ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ఇంకా వివాహం కాకుండా వివాహానికి సిద్ధంగా ఉన్న వారి విషయంలోనే మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని అన్నమాట కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఇతడు పనిలో నైపుణ్యమే కాదు, పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేసేవాడు అనమాట. తనకే పని అప్పగించినా పరధ్యానం లేకుండా, దిక్కులు చూడకుండా, ఏదొస్తే దాన్ని చూసుకుంటూ పనిని మర్చిపోయేవాడిగా కాకుండా దేనినైనా మర్చిపోయి పనిలోనే నిమగ్నమై పని చేయగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వ్యక్తి. నిజంగా ఇలాంటి వాళ్ళు కావాలి ఏ పనిలోనైనా సరే. మనం చాలామందికి పనులు చెప్తూ ఉంటాం, ఒక 5 నిమిషాలు చేయగానే వాళ్ళ ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఇక్కడ పని వదిలిపెట్టేసి ఎక్కడో ఉంటారు. కానీ యెరోబాము గారిని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మాట ఏంటి అంటే ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు. అంటే ఏ పని అప్పగించినా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోడు, పనిని అందంగా చేస్తాడు, శ్రద్ధతో చేస్తాడు, భక్తితో చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెరోబాము గారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే ఏ పనిని అప్పగించినా శ్రద్ధగా చేయగలడు. రైట్. ఇప్పుడు ఇతనికి వివాహం కావాలి, యెరోబాము గారు వివాహం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు మంచి అమ్మాయిని వెతకడానికి ప్రయత్నిస్తారు. అమ్మాయిలు కూడా అబ్బాయికి ఉన్న మంచి లక్షణాలు ఏంటో వెతుక్కుంటారు కదా. ఇప్పుడు యెరోబాము గారి భార్య వివాహానికి ముందు యెరోబాము గారి పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వస్తే అందరూ ఆమెకి ఏం చెప్పుంటారు? అమ్మా, నిన్ను చూసుకోవడానికి వస్తున్న పెళ్లి కొడుకు ఎవరో కాదు, సొలొమోను గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి. అందులో అతనికి ఎంత మంచి పేరుందో తెలుసా? పని శ్రద్ధగా చేసేవాడు. చాలా చక్కగా అతనికి ఒక పని అప్పగిస్తే అందంగా చేసి అద్భుతంగా చేసి అప్పగించే మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి అట యెరోబాము. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను పెళ్లి చూపులకు వస్తున్నాడు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పుంటారు కదా. అప్పుడు ఖచ్చితంగా ఆమె ఎలా ఆలోచించుంటుంది అంటే చాలా సంతోషపడి ఉంటుంది. నాకు కాబోయే భర్త లేక నేనే వివాహం చేసుకోబోయే వ్యక్తి అంటే పెళ్లి చూపులని నేను మామూలుగా అన్నానులేండి, నన్ను వివాహం చేసుకోబోయే వ్యక్తి రాజు దగ్గర పనివాడట. రాజు దగ్గర పనివాడటే మంచి పనిలో నైపుణ్యత కలిగిన వాడు. అంతేకాదు అతనికి ఒక మంచి పేరుంది, పని యందు శ్రద్ధ కలిగిన వాడు అన్న మాట వినబడినప్పుడు ఓకే నా భర్త మంచి పనివాడు అన్నప్పుడు ఏ భార్య అయినా సంతోషిస్తుంది. 10 మంది తన భర్తని నీ భర్త మంచి పనివాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తుంది కదా, ఖచ్చితంగా సంతోషిస్తుంది.
కాబట్టి యరొబాము గారి భార్య కూడా యరొబాము గారిని వివాహం చేసుకునేటప్పుడు నీ భర్త మంచి పనివాడు, పని అంటే శ్రద్ధ కలిగిన వాడు, కాబట్టే సొలొమోను గారి దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించుంటుంది. సహజం కదండి. నీ భర్త అందగాడు, నీ భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నీ భర్తకు మంచి జీతం వస్తుంది, నీ భర్త తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు, లేకపోతే నీ భర్త నిన్ను బాగా ప్రేమిస్తాడు, అతనికి మంచి పేరుందని చెప్పినప్పుడు ఏ భార్య అయినా ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి చాలా సంతోషిస్తుంది. మరి ఇక్కడ కూడా సొలొమోను గారి పనివాడు మరియు పని యందు శ్రద్ధ కలిగిన వ్యక్తి తన జీవితంలోనికి జీవిత భాగస్వామిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా యరొబాము గారి భార్య చాలా సంతోషించుంటుంది, ఒక మంచి పనివాడికి నేను భార్యనవుతున్నాను అని. ఇది ఆమె జీవితంలోని మొదటి సంతోషం. అంటే ప్రారంభం నుండి మనం చెప్పలేం, కానీ ఇక్కడ కొంచెం ఊహించుకుంటూ అయ్యి ఉంటుంది అనుకుని వెళ్ళడమే తప్ప అంతకుమించి చెప్పలేం. కానీ కామన్గా జరిగేవి ఇవి కదా. ఒక మంచి పాటగాడికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి బాగా పాడతాడండి అనగానే అలాగండి అయితే మాకు కూడా బాగా పాడే అమ్మాయి ఉందండి అంటాం. లేదా అబ్బాయి బాగా ప్రసంగాలు చేస్తాడంటే అయితే ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారంటే. ఎందుకంటే సహజంగా జరిగే ప్రక్రియ అది. ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో నైపుణ్యత కలిగిన వాళ్ళని ఇంచుమించు అలాంటి వాళ్ళని చూసుకుంటాము. అది కాదు అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్తాం, అది వేరే విషయం. ఇక్కడ ఒక మంచి పనివానికి భార్య అవుతుంది ఈవిడ. అంటే ఈవిడ కూడా అందగత్తై ఉండొచ్చు, పనివంతురాలు అయి ఉండొచ్చు, బుద్ధిమంతురాలు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, యరొబాము గారు పని యందు శ్రద్ధ కలిగిన వాడు, ఒక మంచి పనివాడు తనకు జీవిత భాగస్వామి లేక భర్తగా వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏమి సంతోషిస్తుంది. ఎందుకంటే మంచి పనివాడు రాజు దగ్గర నమ్మకంగా ఉంటే మా కుటుంబం హ్యాపీగా వెళ్ళిపోతుంది, మాకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉంటాయని ఏ స్త్రీ అయినా ఆలోచిస్తుంది. కాబట్టి ఇది ఆమె జీవితంలోని సంతోషకరమైన ఒక సంఘటన. ముందే చెప్పుకున్నాం కదా, ఒక సంతోషకరమైన సంఘటన జరిగితే వెంటనే బాధాకరమైన సంఘటన కూడా జరుగుతుంది. వెంటనే రెండో సంఘటన జరుగుతుంది. ఏంటది అంటే సొలొమోను గారు దేవుని ఆజ్ఞను మీరడం వలన సొలొమోను గారి తర్వాత దేవుడు రాజ్యాన్ని రెండుగా చీల్చివేయాలి అనుకున్నప్పుడు సొలొమోను గారి దగ్గర నమ్మకంగా శ్రద్ధగా పనిచేస్తున్న యరొబాము గారు సొలొమోను గారి మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఇది దేవుని ప్రణాళిక. చాలామంది ఆయనకి వ్యతిరేకంగా ఎదోమీయుడైన హదదు అనే ఒక వ్యక్తి ఎదురు తిరుగుతాడు, మనకు తెలుసు. అయితే ఇక్కడ మనకు విషయం ఏంటి అంటే నా భర్త మహాజ్ఞాని అయిన సొలొమోను గారి దగ్గర పనివాడు అన్నప్పుడు చాలా సంతోషపడి ఉంటుంది ఆవిడ. కానీ అదే భర్త అదే సొలొమోను గారి మీద తిరుగుబాటు చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రం చాలా భయపడి ఉంటుంది. అవునా? ఈ వార్త తెలుస్తుంది కదా, భర్తే చెప్పుండొచ్చు, లేకపోతే ఆ నోట ఈ నోట తెలుసుండొచ్చు. చూడమ్మా, నీ భర్త సొలొమోనుకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నాడు, లేక వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, సొలొమోను గారి మీద తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మొదట ఆమె చాలా భయపడుతుంది, బాధపడుతుంది. వెంటనే అడుగుద్ది కూడా భర్తని, అదేంటండి మీకు పనిచ్చిన వ్యక్తి కదా, మీరు నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి కదా, మీరెందుకు సొలొమోను గారి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకంటే అతను రాజు కదా, అతను తలుచుకుంటే ఏదైనా చేస్తాడు కదా, మరి నీకేదైనా అపకారం తలబెడితే భార్యగా నా పరిస్థితి ఏంటి? ఒకవేళ పిల్లలు ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటి? ప్రతి స్త్రీ ఆలోచిస్తుంది ఈ విషయాన్ని. మొదట ఏ సొలొమోను గారి దగ్గర పనిచేస్తున్నాడు, పనిలో మంచివాడని విందో అప్పుడు చాలా సంతోషించుంటుంది. ఆ సంతోషం కొంతకాలం కొనసాగిందో లేదో ఇప్పుడు రెండో వార్త తెలిసింది. ఏంటి అంటే అదే సొలొమోను మీద నీ భర్త తిరుగుబాటు చేస్తున్నాడు అనే విషయం. ఈ మాట వినగానే అయ్యో నువ్వు ఒక పనివాడివి, నువ్వు ఒక సేవకుడు కదా, నువ్వెందుకు ఆయన మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు ఖచ్చితంగా అడుగుతుంది. అప్పుడు యరొబాము గారు చెప్పుంటారు ఏమని అంటే, దేవుడు తన ప్రవక్త అహీయా గారి ద్వారా నాకు సెలవిచ్చిన మాట, తప్పకుండా ఇశ్రాయేలు రాజ్యాన్ని నా చేతికి అప్పగిస్తానంటున్నాడు, కాబట్టి నేను తిరుగుబాటు చేయవలసి వస్తుంది అని చెప్పుంటాడు. ఇప్పుడు ప్రవక్తే చెప్పాడు అని చెప్పారు కాబట్టి ఇవి కొంచెం ఆలోచనలు పడుండొచ్చు. అయినా ఒకవైపు భయం, ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కుదవా అని మాట ఉంది కదండి. కాబట్టి అందులో నమ్మకంగా పనిచేసిన నువ్వే ఎదురు తిరిగావని తెలిస్తే రాజు చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి మరి నీ పరిస్థితి ఏంటి? నీకు ప్రాణ గండం ఉంది కదా, మరి దీని నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఏం చేస్తావు అని నిజంగా యరొబాము గారు సొలొమోను గారి చేతి నుండి తప్పించుకుని రహస్యంగా దాక్కునే వరకు ఈమె టెన్షన్ పడుతూనే ఉండుంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ రాజు దగ్గర పనిచేస్తున్నాడని చెప్పినప్పుడు సంతోషించిందో అదే రాజు మీద తన భర్త ఎదురు తిరిగాడని తెలిసినప్పుడు భయపడి ఉంటుంది. మొత్తం మీద ఈ విషయాన్ని గ్రహించిన యరొబాము గారు కూడా ఏం చేశారంటే సొలొమోను గారిని విడిచి వెళ్ళిపోయాడు వేరే రాజు షీషాకు, ఐగుప్తు రాజైన షీషాకు దగ్గరికి వెళ్ళిపోయి అతని దగ్గర తలదాచుకున్నాడు. అమ్మయ్య అనుకుని ఉంటారు ఇప్పుడు యరొబాము గారి భార్య. ఎందుకంటే ప్రాణగండం గడిచింది,
ఎక్కడో ఒక చోట్లే ఉంటే బ్రతుకుంటే బలిసాగు తిని బ్రతకొచ్చు. కాబట్టి నా భర్త సొలొమోను గారి నుంచి తప్పించుకున్నాడు చాలు, ఎక్కడో ఒక చోట ఉన్నాడు క్షేమంగా అనుకుని ఉంటుంది. లేదు అంటే ఈమెను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు తర్వాత. మన జనరల్గా జరిగేవి, రాజులు శత్రువు చేతిని తప్పించుకునేటప్పుడు జరిగే సంఘటనలే ఇవి. కాబట్టి అయితే ఆయన రహస్యంగా ఉండాలి, ఈమె ఇక్కడే ఉండి తలదాచుకుని ఉండొచ్చు, లేదా ఈమెను కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఆయన సొలొమోను గారికి వ్యతిరేకంగా ఉన్నారన్నప్పుడు పడిన భయం నుండి, బాధ నుండి ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఎక్కడో చోట నా భర్త క్షేమంగా ఉన్నాడు చాలు. సొలొమోను గారు మరణించే వరకు ఈయన అక్కడే ఉండిపోయారండి, షీషకు దగ్గర, ఐగుప్తు రాజు దగ్గరే ఉండిపోయారు. సొలొమోను గారు మరణించారు. రాజ్యం రెహబాము గారి చేతికి వెళ్ళాలి. రెహబాము గారి చేతికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిందే కదా, దేవుడు తీసేయాలని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు 12 గోత్రాలు రెహబాము గారు పరిపాలించరు. ఆయన పరిపాలించకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి జరగాలి. జరిగింది. ఏంటది అంటే, సొలొమోను గారు పెట్టిన కష్టం నుండి మమ్మల్ని విడిపించమని ప్రజలందరూ వచ్చి రెహబాము గారికి మొరపెట్టుకున్నారు. ఆయన ఏం చేశారు, నాకు 3 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకొని మీకు నిర్ణయం చెప్తాను, కానీ వెళ్ళిపోమన్నారు. నిజంగానే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇతను మంచి సమాచారం చెప్తాడు కాబట్టి సొలొమోను గారి తర్వాత రెహబాము గారిని రాజుగా చేసుకుందామని ప్రజలు అనుకున్నప్పటికీ దేవుని ఆలోచనలు అది లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాన్ని చెప్పాడు రెహబాము గారు. ఆ నిర్ణయం కూడా ఎలా చెప్పాడు అంటే, ఆయన యవ్వనుల సలహా తీసుకొని, మా నాన్న చిటికెన వేలు నా నడుము కంటే, అంతేనా ఆ పదం మనం గమనించినట్టు ఒకసారి చదువుదామండి. అంటే మా నాన్నదే తక్కువ, నేను ఇంకెక్కువ కష్టపెడతాననే విషయాన్ని చెప్పడం మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము అని చెప్పారు పెద్దలందరూ వచ్చి. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగగా వాళ్ళు ఇలా సెలవిచ్చారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీ దాసులుగా ఉంటారని పెద్దలు సలహా ఇచ్చారు. అప్పుడు అతనేం చేశాడు, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని అడిగారు యవ్వనస్తుల్ని. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకుని ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయిమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి నడుము పెద్దది కదండి, చిటికెన వేలు చిన్నది కదా. ఈ రెండిట్లో బరువు ఎక్కువ ఏది ఉంటుందంటే నడుమే బరువు ఎక్కువ. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటి, మా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలే బరువు ఎక్కువ. అంటే నా చిటికెన వేలు మా నాన్న నడుముతో ఈక్వల్. మరి ఈ నడుము ఇంకా భయంకరంగా ఉంటుంది కదా, అంటే నేను ఇంకా ఎక్కువ కష్టపెడతాను అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మాట వినగానే ప్రజలందరూ ఒక ఆలోచన చేసుకున్నారు, ఇతను కాదు, ఖచ్చితంగా మనం మరొక వ్యక్తిని రాజుగా చేసుకోవాలన్నప్పుడు అప్పటికే పనియందు శ్రద్ధ కలిగిన వాడు, మంచి యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు, చురుకైన వాడు అయినటువంటి యెరోబాము గారు ఐగుప్తు నుంచి ఈ సభకు కూడా వచ్చాడు. ఆయన వెంటనే యెరోబాము గారి దగ్గరికి వెళ్ళి, మా మీద నువ్వు అధిపతిగా ఉండమని బ్రతిమలాడుకున్నారు. వెంటనే ఆయన రాజుగా ఉండడానికి అంగీకరించాడు. ఇది జరిగిపోయింది. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే సొలొమోను గారు చంపాలనుకున్నారో ఆమెకు భయం వేసింది. మొదటేంటి, సొలొమోను గారి దగ్గర పనివాడు, నమ్మకస్తుడు, శ్రద్ధ కలిగిన వాడు అన్నప్పుడు సంతోషించింది. సొలొమోను గారి మీద తిరుగుబాటు చేశారు అనగానే బాధపడింది. సొలొమోను గారిని తప్పించుకుని వెళ్ళిపోయాడు అనగానే సంతోషించింది. ఇప్పుడు రెహబాము గారు కాకుండా ఇశ్రాయేలుని పరిపాలించడానికి తన భర్త రాజయ్యాడు అనగానే మరలా సంతోషిస్తుంది. అంటే ఒకదాని వెనక ఒకటి రాజయ్యాడు. అమ్మయ్య పోన్లే, రాజయ్యాడు నా భర్త, ఇప్పుడు ఈమె మహారాణి కదా. మహారాణి అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి, చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద బాధలే ఉండవు. పనివారు, సేవకులు, మంచి అన్నీ తినడానికి, ధరించడానికి, నివసించడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఏ స్థాయి నుండి ఆమె ఆ స్థాయికి వచ్చింది అంటే, పనివాడి భార్యగా ఉన్న స్థాయి నుండి రాజు భార్య స్థాయికి వచ్చింది.
మనం గమనిస్తే సొలొమోను గారి దగ్గర చాలామంది సేవకులు ఉన్నప్పటికీ యెరోబాము గారు రాజు అయ్యే అవకాశం రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి దేవుని సంకల్పం మనకు తెలిసిందే. కానీ మరొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది ఇక్కడ. అదేంటి అంటే, ఒకసారి మనం గమనిస్తే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం అండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు అని చెప్పింది కదా బైబిల్. మరి ఇప్పుడు రాజుల నేలుట దాసులకు తగనప్పుడు దాసుడైన యెరోబాముకి సొలొమోను గారి సంతతిని ఏలే అవకాశం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? తగదు అని చెప్పేశారు కదా. ఎలా వస్తుంది అని అంటే, అసలు ఎందుకు వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, ఇదే సామెతలో మరొక మాట మనం చూడొచ్చు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు కదా. పనిలో అతనికి శ్రద్ధ ఉంది కాబట్టి అవకాశం వచ్చి ఉంటుంది. దీనికంటే ముఖ్యమైన కారణం ఏంటి అంటే, దేవుడు అతనికి ఇవ్వాలనుకున్నారు. బహుశా అప్పటికి అతనిలో నీతి, అతనిలో యథార్థత, అతనిలో భక్తి దేవునికి నచ్చిందేమో, అందుకే దేవుడు అతనికి ఇవ్వాలనుకున్నాడేమో తెలియదు. కానీ బైబిల్లో చెప్పిన ఒక వచనం ఏంటి అంటే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారు. కాబట్టి ఇతను పనిలో శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఏలుబడి చేసే అవకాశం ఇతనికి వచ్చింది. మనం ఏమనుకున్నాము అంటే, ఎందుకు ఇతనికి వచ్చింది అని ఆలోచించినప్పుడు 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుని సంకల్పము, 2 ఇతని పనిలో శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఇతనికి అవకాశం వచ్చింది. రైట్. ఇప్పుడు రాజు అయిపోయాడు. ఇతను ఎప్పుడైతే రాజు అయ్యాడో తన భార్య రాణి అవుతుంది. మనకు తెలిసిన విషయమే కదా. భర్తలను బట్టి సంతోషమైన బాధ అయినా వారు అనుభవించడానికి కారణమవుతుంది. స్త్రీకి ఎక్కువ శాతం భర్తల వల్లనే ఏదైనా జరిగేది. ఓకే. ఎప్పుడైతే ప్రాణగండం గడిచిందో, రాజ్యం కూడా తన భర్త చేతిలోనికి వచ్చిందో, ఈమె మహారాణి అయిందో చాలా సంతోషించి ఉంటుంది. మనం ఏం చూసుకుంటూ వెళ్తున్నామంటే, తన జీవితంలో బాధ ఆనందం ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తున్నాయో మనం చూసుకుంటూ వెళ్తున్నాం. వీటన్నిటికీ కారణం మాత్రం ఎవరు అంటే తన భర్తే. ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చు. జరుగుతున్న పరిస్థితులను చూసి ఆమె ఫీల్ అవ్వడమే తప్ప దేనికి ఆమె బాధ్యురాలైతే కాదు. పని శ్రద్ధగా చేసింది ఎవరయ్యా అంటే భర్తే, సంతోషించింది. తిరుగుబాటు చేసింది ఎవరయ్యా అంటే భర్తే, బాధపడింది. భర్త తప్పించుకొని వెళ్ళిపోతే సంతోషించింది. భర్తకు రాజ్యం వస్తే సంతోషిస్తుంది. ఇప్పుడు మరలా రాజ్యం వచ్చిన తర్వాత భర్త చేసిన పనేంటి అంటే, తన చేతికొచ్చిన రాజ్యం ఎక్కడ పోతుందో అనుకుని భయపడి ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు తెలుసు కదా, యెరోబాము గారు మనందరికీ తెలుసు, విగ్రహారాధన చేసే వారి విషయంలో దేవుడు కోపపడిన ప్రతి సందర్భంలో దేవుడు వ్రాయించిన మాట ఏంటి అంటే, నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును మానక చేయుచూ వచ్చననే ప్రతి రాజుని గురించి దేవుడు రాయిస్తూ వచ్చారు. అంటే విగ్రహారాధన చేసి దేవునికి కోపం పుట్టించిన ఇశ్రాయేలు రాజులకు ఆద్యుడు ఎవరయ్యా అంటే యెరోబాము గారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే, రాజయ్యాడు, ఓకే దేవుడు మా పక్షాన ఉన్నారు, నా భర్తను రాజుగా చేశాడు, ఇప్పుడు నేను రాణినయ్యానని సంతోషించుంటుంది ఆవిడ. కానీ రాజైన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమునకు వెళితే ఆరాధించడానికి దేవుణ్ణి, రెహబాము గారిని చూడగానే దావీదు గారు, సొలొమోను గారు గుర్తొస్తారు. ప్రజలు వెంటనే రెహబాము వైపు తిరిగిపోతారేమో, రెహబాము వైపు తిరగకుండా నా పక్షాన ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించాడు. ఖచ్చితంగా ఈ ఆలోచించేటప్పుడు భార్య చెప్పే ఉంటుంది, ఏమండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఆ దేవుడే కదా మీకు రాజ్యాన్ని ఇచ్చిన ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఆయనకు మీరు అనుకూలంగా ఉంటే ఈ ప్రజలు మీ చేతిలోనే ఉంటారు. అయినా మీకు అహీయ ప్రవక్త చెప్పారన్నారు కదా, కొత్త వస్త్రాన్ని చించి 12 ముక్కలు చేసి 10 ముక్కలు మీ చేతికి ఇచ్చారని మీరే కదా చెప్పారు. మరి అది దేవుని సంకల్పం కాకుండా ప్రవక్త చెప్పడు కదా. దేవుడే 10 గోత్రాలు మీ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారేమని భయం మీకెందుకని ఖచ్చితంగా అడిగే ఉండాలి, మంచి స్త్రీ అయితే. ఎందుకంటే ఇవి చెడ్డది అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి సహజంగా ఆ మాత్రపు ధైర్యం ఆమె చేయగలిగితే భర్తను అడగాలి. కానీ అతను వినే స్థితిలో లేడు కాబట్టి భార్య మాటను తృణీకరించే ఉంటాడు. తృణీకరించి అతను చేసింది మనకు తెలుసు కదండి. 2 దూడలను చేయించి 2 వైపులా పెట్టించాడు. మనకి తెలిసిన విషయం. ఎక్కడెక్కడ పెట్టించారు? దాను నందు ఒకటి, బేతేలు నందు ఒకటి, 2 వైపులా 2 దూడలను పెట్టించి వీరు యెరూషలేమునకు వెళ్ళి దేవుని ఆరాధించకుండా ఆపి విగ్రహారాధన వైపు ప్రజలను మరల్చిన వ్యక్తిగా మనకి యెరోబాము గారు కనిపిస్తారు.
ప్రారంభం నుండి కూడా దేవునికి నచ్చంది విగ్రహారాధనే. ఆయన ఇష్టపడలేదు. విగ్రహారాధన చేస్తున్నావంటే ఆయన మనం తక్కువ చేస్తున్నాము అనేది ఆయన ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా చెప్పారు, మీరు విగ్రహారాధన చేయొద్దు అని. ఏది ఇష్టం లేదో దేవునికి, ఏది వద్దన్నారో దేవుడు, ఆ పనే చేయించడానికి ఇష్టపడ్డాడు యరొబాము గారు. ఇప్పుడు మరలా ఈమె జీవితం, నా భర్త రాజయ్యాడు అని చెప్పుకునే సంతోషం కంటే నా భర్త దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు అనే భయం వచ్చి ఉంటుంది. అంటే ఎక్కువ కాలం పట్టలేదు ఆనందాన్ని ఆమె అనుభవించడానికి. వెంటనే తన భర్త చేస్తున్న పని అంతేనా అంటే, విగ్రహాలను చేయించడమే కాదండి, అక్కడ బలులర్పించడానికి బలిపీఠాలు కట్టించాడు. బలులర్పించడానికి లేవీ గోత్రికులైన వారిని కాకుండా సామాన్య ప్రజలలో నుండి కొందరిని తీసుకుని యాజకులుగా ప్రతిష్ఠించాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు యరొబాము గారు. అంటే కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టు, పిచ్చోడు చేతిలో రాయంటే ఏం చేస్తాడో తెలియదు అన్నట్టు, రాజ్యం చేతిలోనికి రాగానే ఒక దాసుడు కదా, పనివాడిగా బ్రతికిన తన జీవితంలో ఒక్కసారి పగ్గాలు చేతిలోనికి రాగానే ఏం చేస్తున్నాడో తెలియని రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని ప్రవర్తనను చూసి చెప్పగలిగేంతవరకు చెప్పుంటుందేమో కానీ ఆవిడ ఆ మాట వినిపించుకునే స్థితిలో యరొబాము గారు లేరు కాబట్టి మౌనంగా రోధించి ఉంటుంది, చేయగలిగింది ఏమీ లేకుండా. ప్రతి సందర్భంలో అంటే తన మనస్సులోని అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటకు ప్రకటించడానికి కూడా అవకాశం లేని స్థితిలోనికి వెళ్ళిపోయింది ఇవిడ. ఖచ్చితంగా ఇవిడ అనుకుని ఉంటుంది, నా భర్త పనివాడిగా ఉన్నప్పుడే బాగుంది, నమ్మకంగా ఉన్నాడు, రాజు చక్కగా మెచ్చుకుని అప్పుడప్పుడు చిన్న చిన్న కానుకలు ఇచ్చేవాడు. ఇప్పుడు నా భర్తే రాజైన తర్వాత మాకు మనశ్శాంతి కరువైపోయిందని చాలాసార్లు ఫీల్ అయ్యే ఉంటుంది ఆవిడ పరిస్థితులు చూస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే, రాణినయ్యాను అనే ఆనందం కంటే తన భర్త చేస్తున్న తింగర పనులకే ఎక్కువ ఈవిడ ఇబ్బంది పడి ఉంటుంది. నిజంగా యరొబాము గారు చేసిన పనులను చూస్తే తుగ్లక్ గుర్తొస్తూ ఉంటాడు మనకి. మన పరిపాలనలో పనులన్నీ అలాగే ఉంటాయి, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఏవేవో చేస్తూ. దేవుడు నిజంగా పనివాడిగా ఉన్న అతని జీవితంలో అతనిని ఒక రాజును చేసి ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే దానిని నిలుపుకోవడం చేతకాక వెర్రితలలు వేశాడని చెప్పొచ్చు. ఆ పరిస్థితులను చూస్తున్నప్పుడు ఒక స్త్రీగా మంచి జరుగుతున్నప్పుడు సంతోషిస్తుంది, అలాగే చెడు జరుగుతున్నప్పుడు దేవుడు ఎలా శిక్షిస్తాడనే భయం, ఏ క్షణం మరణమవుతామనే భయం, ఏం జరగబోతుందో తెలియని పరిస్థితిలో ఆవిడ చాలా చాలా బాధపడి ఉంటారు. కాబట్టి ఈయన సామాన్య జనులను యాజకులుగా చేసి బలిపీఠాలు కట్టించి విగ్రహారాధన వైపు చేస్తున్నప్పుడు మరలా ఆమె జీవితంలో ఏం జరిగింది అంటే విపరీతమైన బాధ కలిగింది, అయిపోయింది. ఇక కాస్త ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, యరొబాము గారికి ఒక కుమారుడు ఉన్నాడు, అబియా. అతడు కాయలపడున్నాడు, అంటే వ్యాధితో బాధపడుతూ మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉండగానే ఎంతైనా తండ్రి ప్రేమ కదా, చాలా రోజులుగా బహుశా మంచం మీద ఉండుంటాడేమో. చనిపోతే అది వేరే విషయం, లేదా కొద్ది రోజులకి సెట్ అయ్యి ఆరోగ్యంగా ఉంటే అదో రకం. ఈ రెండూ కాకుండా కాయలపడి ఉండడం చేత ఇటు చనిపోవట్లేదు, అటు లేచి తిరగట్లేదు. కాబట్టి ఏంటి పరిస్థితి అని ఆలోచన వచ్చి ఉంటుంది యరొబాముకి. మరి దీన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తనను తాను చూసుకుని ఉంటాడు యరొబాము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ కుమారుడు కాయలపడున్నప్పుడు అతడు లేచి తిరుగుతాడా లేదా తెలుసుకోవడానికి ఏ ప్రవక్త అయితే నువ్వు రాజు అవుతావని వస్త్రాన్ని చించి ఆనవాళ్ళు చూపించాడో దేవుడు పంపించినప్పుడు, ఆ ప్రవక్త అహీయా గారు షిలోహులో ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్ళమని యరొబాము గారు తన భార్యను మారువేషంలో పంపిస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇతడు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ఇతను ఏం చేసేవాడంటే ధైర్యంగా దర్జాగా ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. పోనీ తాను వెళ్ళే అవకాశం లేక అంత బిజీగా ఉంటే తన భార్యనైనా అఫీషియల్గా పంపించేవాడు. మారువేషంలో పంపిస్తున్నాడు అంటే ఇక్కడ యరొబాముకు ఒక సందేహం వచ్చింది. ఏమని అంటే, దేవుడు చెప్పినట్టు నేను లేను సరికదా, దేవునికి నచ్చని పనులు నేను చేస్తూ నా రాజ్యంలో ప్రజలతో చేయిస్తున్నాను. బహుశా నా కుమారుడు కాయల పడడానికి కారణం నేనే ఉండొచ్చు, నా స్థితిని బట్టే నా కుమారుడు కాయల పడుంటాడు. అయితే నా అభిప్రాయం అండి, ఇక్కడ యరొబాము గారికి జ్యేష్ఠ కుమారుడు అయి ఉంటాడు అబియా. పెద్ద కొడుకు కాబట్టి చాలా ప్రేమించి ఉంటాడు ఆయన. అతను బ్రతకాలని కోరుకుని ఉంటాడు. అసలు ఏం జరుగుద్దో తెలుసుకోవడం కోసం భార్యను మారువేషంలో పంపిస్తున్నారు. ఇది నా మాట కాదు, ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయలా పడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ చెప్పిన
ప్రవక్తేగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించు. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచేయునని చెప్పగా ఆమె అలాగే లేచి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కుమారుడు బ్రతుకుతాడో లేదో తెలుసుకోవడం కోసం తాను వెళ్లకుండా భార్యను పంపిస్తూ, ఆ భార్యను కూడా మారువేషంలో పంపించడానికి ముందు తప్పకుండా యెరోబాము తన వైపు తనలోనికి తాను తొంగి చూసుకుని ఉంటాడు. చూసుకుంటే ఆయనకు అర్థమైంది, నేను చాలా దుర్మార్గపు పనులు చేశా, ఈ పనులను బట్టే నా కుమారునికి వ్యాధి వచ్చి ఉండొచ్చు, నేనే డైరెక్ట్గా వెళితే నన్ను బట్టి నా కుమారుడు బ్రతకకుండా దేవుడు చేస్తాడేమో, నా భార్యగా వెళ్ళినా నీ విషయంలో అలాగే జరుగుద్దేమో, ఎందుకంటే ఆ ప్రవక్త ఎలాగో కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వు మారువేషంలో వెళ్తే ఎవరో ఒక తల్లి వచ్చింది అనుకుంటారు, ఏదో ఒక సమాధానం చెప్తాడు, కాబట్టి వెళ్ళిరప్పో అని మారువేషంలో పంపించాడు. నిజంగా దైవజనుడి దగ్గరికి పంపించేటప్పుడు అంత దుర్మార్గుడైన యెరోబాము కూడా కానుకలు ఇచ్చే పంపిస్తున్నాడు. చూసాం కదా, రొట్టెలు అప్పములు బుడ్డి తేనె తీసుకుని వెళ్ళమన్నారు. నిజంగా ప్రవక్తలను దర్శించేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళేవాళ్ళు కాదు. సమూయేలు గారి దగ్గరికి సౌలు గారు వెళ్ళేటప్పుడు కూడా అదే కదా, అరతులము వెండి తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ పంపించేటప్పుడు వెళుతున్నప్పుడు తన స్థితిని తాను చూసి, అమ్మో నేను దేవునికి వ్యతిరేకంగా చాలా పనులు చేశాను, ఇప్పుడు నేను వెళ్తే సరైన సమాధానం రాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తేనండి, యెరోబాము గారు తన భార్యని పంపించేటప్పుడు తప్పకుండా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగాలి. అమ్మా, అహియా ప్రవక్త షిలోహులో ఉన్నాడు, ఒకప్పుడు నాకు చెప్పినవాడు అతనే, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆమె వెంటనే అంగీకరించి ఉంటుందా? రాజా మీరు వెళ్తే బాగుంటుంది కదా అనే ఉంటుంది. విషయాలు చెప్తారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కాయలా పడిన బిడ్డకు తల్లిగా యెరోబాము గారి భార్య ఏం ఆలోచిస్తుందంటే, నువ్వే ఇన్ని దుర్మార్గ పనులు చేయకపోతే మనకి పరిస్థితి రాదు కదా, మన బిడ్డకి నష్టం రాదు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అలాని గట్టిగా మాట్లాడలేదు, ఎందుకంటే భర్త మరియు రాజు. కానీ ఆ బాధ తన మనస్సులో ఉంటుంది. నేను చెప్తూనే వస్తున్నాను, మంచిగా ప్రారంభం నుండి వింటూ వస్తే చాలా బాగుండేది కదా, ఈ పరిస్థితికి మనం వచ్చేవాళ్ళం కాదు కదా అనుకుంటూనే ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు రాజు చెప్పాడు, భర్త చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. ఈమె మారువేషం వేసుకొని బయలుదేరి వెళ్ళింది. ఈలోపే దేవుడు అహియా గారికి సెలవిచ్చాడు, యెరోబాము భార్య మారువేషంలో వస్తుంది, నువ్వు చెప్పాల్సినని చెప్పేసాయి, ఆ బిడ్డ బ్రతకడు, అలాగే ఆ వంశంలో ఆ ఇంటి వారు ఎవరు సజావుగా సమాధికి వెళ్ళరు, ఆకాశపక్షి బయట ఆకాశపక్షులు లోపలైతే క్రూర జంతువులు తినేస్తాయని చెప్పు. ఎందుకు ఇవన్నీ చెప్పమంటున్నారు? వెళ్ళింది బిడ్డ క్షేమం కొరకు కదా, బిడ్డ బ్రతకడని మాత్రం చెప్తే సరిపోతుంది కదా అంటే కాదు. బిడ్డ బాగోపోవడానికి కారణం, ఆ తర్వాత అతను దేవుని మనసుని ఎంత గాయపరిచాడు అంటే అతని కుటుంబంలోనే ఎవరు సజావుగా సమాధికి చేరరు అని చెప్పారు. ఆ మాటలు అతనికి చాలా బాధను కలిగించుంటాయి, ఆమెకి ఇంకా బాధను కలిగించుంటాయి కదా. మారువేషంలో వెళ్ళిన సమాధానం మాత్రం ఏం దొరికింది ఆమెకు అంటే, నీ బిడ్డ బ్రతకడు అనేది. మనం ఆలోచిస్తుంది ఏంటి అంటే, ఈమె జీవితంలో బాధ ఆనందం ఒకదాని వెంట ఒకటి. ఇప్పుడు వెళ్ళమన్నాడు భర్త, మంచిగా ఉంటే వెళ్ళడం హ్యాపీనే, కానీ తన భర్త దుర్మార్గపు పనులు చేసి తాను వెళ్ళలేని స్థితిలో మారు రూపంలో తనను పంపిస్తున్నప్పుడు ఆ వెళ్ళడం సంతోషంగా అనిపించదు, ఖచ్చితంగా సంతోషంగా అనిపించదు. అయినా తప్పదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. పోనీ వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఆశ ఉంటుంది, సరే వెళితే నన్ను తిట్టినా పర్వాలా, నా భర్తను తిట్టినా పర్వాలా, కనీసం వ్యాధిగ్రస్తుడైన నా కుమారుడు బ్రతుకుతాడని చెప్తే చాలు అనే ఒక చిన్న మాట, అలా చెప్తే బాగుండు అనే మాట ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది. అదే క్షణంలో ఒకవేళ అది కాకపోతే వెంటనే భయం వేస్తుంది. ఇలా అయితే సంతోషం, ఇలా కాకపోతే బాధ, రెండు ఆలోచనలు ఆమెకు వస్తాయి. రెండింటినీ ఊహిస్తుంది, రెండింటినీ ఊహించినప్పుడు రెండు రకాల ఫీలింగ్స్ ఆమెలో కలుగుతాయి. ఓకే, వెళ్ళింది, వెంటనే ఆయన గుర్తించాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము అన్నారు. అప్పుడు వెంటనే కలుక్కుమని ఉంటుంది ఆవిడికి, ఇంత మారు రూపంలో వచ్చినా నన్ను గుర్తించాడు అని. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అదే. మనుషుల కళ్ళు కప్పేయచ్చేమో కానీ మనం దేవుని కళ్ళు కప్పలేం. ఆయన సమస్తాన్ని చూస్తారు. మన మనుషులకు సాకులు చెప్తాం, అదండి ఇదండి, నేను ఎందుకు రాలేకపోయానంటే, నేను ఎందుకు చేయలేకపోయానంటే, నేను ఎందుకు చదవలేకపోయానంటే అని కారణాలు చెప్తాం. ఇవి మనుషులుగా మేము మీకు చెప్పే కారణాలే, కానీ ఇవన్నీ ఆయన దృష్టికి అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఆయనకు తెలుసు. నిజంగా ఎంత ప్రయాసపడి ఈమె మారు రూపంలో మారువేషం వేసుకొని వస్తే నిజంగా రాణి ఎలా రావాలి? దర్జాగా రావాలి కదా.
కొంతమంది పనివారిని తీసుకొని రథాల మీద బయలుదేరి వస్తూ ఉంటే ఆమె కంటే ముందే వర్తమానం వెళ్ళాలి అహియ గారి దగ్గరికి, రాజుగారి భార్య యెరోబాము గారి భార్య మీ దగ్గరకు వస్తుందండి అని. అంత దూరంలో ఉండగానే రథాల చప్పుడు ఆ ప్రవక్తకి వినబడాలి. మంచి రాజవస్త్రాలు ధరించుకొని మంచి రథం మీద నుండి చక్కగా దిగి ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానం పలుకుతూ ప్రవక్త దగ్గరికి వెళ్ళవలసిన స్థితి ఆమెది అప్పుడు. కానీ తన భర్త చేసిన దుర్మార్గపు పనుల వలన రహస్యంగా మారు రూపంలో ఒక సాధారణమైన స్త్రీగా వెళ్ళుండాలి. వెళ్ళినా పర్వాలేదు, కానీ వెళ్ళిన వెంటనే ప్రవక్త గుర్తించి యెరోబాము భార్య లోపలికి రానగానే గుండాగిపోయి ఉండాలి. నేను ఎంత కష్టపడి మేకప్ వేసుకొని వస్తే ఆయన గుడ్డివాడయ్యుండి కూడా మనోనేత్రంతో నన్ను చూసి నేను ఎవరినో చెప్పేస్తున్నాడు అన్నప్పుడు ఇంకా భయం వేయాలి ఆమెకు. సరే ఏది ఏమైనా వెళ్ళిన పని జరగాలి కాబట్టి మాట్లాడుంటారు ఆవిడ. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట, యెరోబాము సంతతి మీదకి నేను కీడు రప్పించబోతున్నాను అని చెప్పారు. చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే 12వ వచనం చదువుకున్నాడు. 14వ అధ్యాయం 12వ వచనం, రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అమ్మ బిడ్డ బ్రతకడు అంటే అది వేరే విషయం, కానీ ఏం చెప్పారో తెలుసా, నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్తావు కదా, నీ పాదాలు ఆ పట్టణంలో అలా ప్రవేశించగానే నీ బిడ్డ చనిపోతాడు. ఆఖరి మాటకు కూడా నోచుకోనా, ఆఖరి చూపు కూడా నోచుకోనా, ఇంటికి వెళ్ళి ఒకసారి ఆఖరి చూపు చూసుకున్న తర్వాత బిడ్డ ప్రాణం పోద్దంటే అది వేరే విషయం. పట్టణంలో అడుగు పెట్టేటప్పటికే నీ బిడ్డ చనిపోతాడంటే ఖచ్చితంగా ఆ టైంలో తల్లి మనసు ఎలా ఉంటుందని, నేను ఈ పట్టణానికి వెళ్ళకుండా ఉంటే బాగుండే, నా బిడ్డ కొన్ని రోజులు అలాగైనా బ్రతుకుతాడేమో అనిపిస్తుంది. అది తల్లి మనసు. కాయలా పడి ఉన్నప్పటికీ ప్రవక్త చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు పట్టణంలో అడుగు పెట్టగానే నీ బిడ్డ చనిపోతాడని చెప్పేశారు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బిడ్డ చనిపోకుండా అలా కురూపిగానైనా రోగిష్టిగానైనా మంచంలోనైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది తల్లికి, తల్లిదండ్రులు ఎవరికైనా, ముఖ్యంగా తల్లికి. అలా అనిపించగానే తల్లికి వచ్చే ఆలోచన ఏమై ఉంటుందో తెలుసా, నేను కాసేపు పట్టణంలోనికి వెళ్లకుండా ఉంటే ఆ కాసేపైనా నా బిడ్డ బ్రతుకుతాడేమో కదా అనిపిస్తుంది. కానీ కాసేపు ఉన్నా ఎప్పుడైనా వెళ్ళాల్సిందేగా, ఎప్పుడైనా పట్టణంలోకి ఇంటిలోనికి వెళ్ళాల్సిందే. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిస్తేనండి, ఇప్పుడు అనుకుంటుంది ఆ రోగిష్టిగా అన్న నా కొడుకు అలా ఉండేవాడేమో నేను ప్రవక్త దగ్గరికి వెళ్లకుండా ఉంటే, నేను మారు రూపంలో వెళ్ళడం వలన, నా భర్త చేసిన దుర్మార్గపు పనులు నేను మారు రూపంలో వెళ్ళడం వలన నా పరిస్థితిని చూసిన దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాట, అసలు మేం చేసిన తప్పిదాలను బట్టే నా కొడుకుని చంపేస్తున్నాడేమో, నేను వెళ్ళి చేతులారా నా బిడ్డని చంపేసుకుంటున్నానేమో, అసలు వెళ్లకుండా ఉంటే ఉన్నన్ని రోజులు బ్రతుకునేవాడేమో అనిపిస్తుంది ఆమెకు. అప్పుడు మనసు చాలా నొప్పి అనిపిస్తుంది. అందుకే చాలా సందర్భాలు మనం కూడా ఆ మాట వినడం, చనిపోతారనే మాట వినడానికి ఇష్టపడక అసలు ఏ ప్రయత్నాలు చేయకుండా కూర్చుంటాం కొన్ని సందర్భాల్లో. నేను అనవసరంగా వెళ్ళానంటావా, వెళ్లకుండా ఉంటే బాగుండేదంటావా, ఏదో ఒకటి జరిగినప్పటికీ జరిగేది కదా, వెళ్ళి పనిగట్టుకుని నీ కొడుకు చనిపోతాడనే మాట చెప్పించుకొని తిరిగి వస్తున్నానా అని ఆమె ఖచ్చితంగా ఆలోచించుంటుంది. ఇది ఆమెకు బాధను కలిగిస్తే ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మరొక మాట ఆమెకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ మాట ఏంటి అంటే, ఒకసారి 10వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయం 10వ వచనంలో, యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును అని చెప్పారు. అంటే అతని సంతతిలో ఏ మగపిల్లాన్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడట్లేదు సరికదా. వారు మరణించినప్పుడు లోపలైతే కుక్కలు తింటాయట, బయటైతే పక్షులు తింటాయట. అంటే ఆ శవము సజావుగా సమాధికి చేరదు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి, నా కడుపును పుట్టిన పిల్లలు, వారి పిల్లలు ప్రశాంతంగా ఎవరు సమాధికి చేరరా? ఇంత భయంకరమైన మరణం నా వంశీకులు అనుభవించాలా? దీనికి కారణం ఎవరు? నా భర్తే కదా అన్నప్పుడు చాలా బాధేస్తుంది. అంత బాధలో కూడా ఆమెకు సంతోషాన్ని కలిగించిన మరొక విషయం ఏంటి అంటే, అందరూ మరణిస్తారు, మరణించిన వారందరూ కుక్కల చేతనో పక్షుల చేతనో దేహాన్నంతా చీల్చుకొని తినేసే పరిస్థితి ఏర్పడద్ది. కానీ ఏ కుమారుడు ఇప్పుడు చనిపోతాడని సెలవిచ్చాడో అతని విషయంలో మాత్రం దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, 13వ వచనం చదువుతున్నాను. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధికులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను గనుక
యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇప్పుడు ఒకవైపు నేను వెళ్ళి పనిగట్టుకుని నా బిడ్డ చనిపోతాడనే వార్తను మోసుకొచ్చుకుంటున్నాననే దుఃఖం ఒకవైపు అయితే, నా సంతతిలోనే ఎవరు సజావుగా సమాధికి చేరడని చెప్తూనే ఈ బిడ్డ మాత్రమే దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు కాబట్టి ఇతడి శవం మాత్రం క్షేమంగా సమాధికి చేరద్దనే మాట సంతోషాన్ని ఇస్తుంది ఆమెకు. ఏ బిడ్డ చనిపోతాడనే వార్త బాధను కలిగించిందో ఆ బిడ్డ మాత్రమే సజావుగా శరీరంతో లేక ఈ ఈ కుక్కలు పక్షులు తినకుండా ఉన్న ఈ దేహం సమాధికి చేరుతుందన్న మాట కొంతవరకు తృప్తిని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ రెండు మాటలు, చనిపోతాడు అనే మాట, క్షేమంగా సమాధికి వెళ్తాడనే మాట, రెండు మాటలను చేతపట్టుకుని తిరిగి ప్రయాణమైనటువంటి యెరోబాము గారి భార్య స్థితిని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తన జీవితంలో ప్రారంభము నుండి జరుగుతున్న వాటన్నిటినీ నెమరవేసుకుంటూ ఇంటికి వచ్చి ఉండాలి ఆవిడ. నా భర్త మొదటిలా ఉంటే ఎంత బాగుండేదో కదా, కష్టపడి పని చేసుకుంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆ తృప్తి, ఆ ఆనందం వేరుగా ఉండేది కదా. కానీ ఎందుకు ఈ పరిస్థితి? ఓకే, దేవుడు మెచ్చి సింహాసనం ఇస్తే దాన్ని కాపాడుకుంటే బాగుండేది కదా, దేవునికి అనుకూలంగా ఉంటే బాగుండేది కదా. ఎందుకు దేవునికి వ్యతిరేకమైన పనిని చేసి కుటుంబం అంతటికీ నష్టాన్ని కలిగించాడు, ఈరోజు దుఃఖాన్ని మిగిల్చాడు? దీనంతటికీ కారణం నా భర్తే కదా. భార్యగా నేనేం చేయలేకపోయాను కదా, నేను చేసినా అతనేం వినే పరిస్థితిలో లేడు కదా. మా కుటుంబ పతనానికి నా గర్భాన పుట్టిన పిల్లలు కానీ, వారి గర్భాల పుట్టిన పిల్లలు కానీ, నా వంశీకులు ఎవరు క్షేమంగా సమాధికి చేరకపోవడానికి కారణమేంటి? మహారాణినైనా, ఆయన రాజైనా సంతోషం మా కుటుంబంలో లేకపోవడానికి కారణమేంటి అని ఆలోచిస్తూ తన తిరుగు ప్రయాణమైనప్పుడు నిజంగా ఆమె దుఃఖంతోనే ఇంటికి చేరుంటుంది తప్ప ఏమాత్రం సంతోషం ఉండదు ఆమెకు. చిన్న చిన్న సంతోషాలు కలిగిన వీటన్నిటిని అధిగమించవచ్చు భర్త మంచిగా మంచి సలహాలు ఇస్తూ మంచిగా కొనసాగినట్లయితే. నిజంగా ఒక దాసునిగా బ్రతకవలసిన నా భర్త జీవితంలో దేవుడు సింహాసనాన్ని ఇస్తే దాన్ని నిలుపుకోవడం చేతకాక సింహాసనాన్ని కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, వంశాన్ని కోల్పోయాడు. ఒక మాటలో చెప్పాలి అంటే యెరోబాము గారు ఈరోజు యెరోబాము గారి జీవితం నుండి, అతని భార్య జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటో తెలుసా అండి? కుటుంబ యజమానిగా నువ్వేం చేస్తున్నావు? దేవునికి అనుకూలమైన పనులు చేస్తున్నావా, ప్రతికూలమైన పనులు చేస్తున్నావా? నిజంగా ఎక్కడో మారుమూల పల్లెటూరులో లేకపోతే పొలంలో గట్లలో పిచ్చిగా పనిచేసే నిన్ను మెచ్చి దేవుడు నీ యథార్థతను మెచ్చి నీకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇస్తే దాన్ని నిలుపుకోవడం నీకు చేతనవుతుందా? లేకపోతే నేను కాబట్టి ఈ స్థాయికి వచ్చానని గర్విస్తున్నావా? నీ గర్వం నాశనానికే చేటవుతుంది అనేది మనకు తెలిసిన విషయం. కాబట్టి దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చిన దాన్ని కాపాడుకోవడం చేత కాలేదు సరికదా. కేవలం సింహాసనం మాత్రమే కోల్పోయాడంటే లేదు, కుటుంబాన్ని కోల్పోతున్నాడు తాను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రతి కుటుంబ యజమాని గుర్తించవలసిన విషయం ఏంటంటే, మీరు చేసే మంచి పనులను బట్టే మీ కుటుంబం సంతోషంగా ఉండగలదు, మీరు చేసే చెడ్డ పనులను బట్టే మీ కుటుంబం బాధకు గురి కాగలదు. నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ వంశమైనా సంతోషం అనుభవించాలి అన్నా, బాధ అనుభవించాలి అన్న కుటుంబ యజమానిగా నువ్వు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అనేది యెరోబాము గారి జీవితం నుండి దేవుడి రాత్రి మనకు నేర్పిస్తున్న విషయం. ఏ భార్య పాత్ర లేదా అని మీరు అనొచ్చు, ఉంది. కానీ భార్యల మాటలు, అన్ని మాటలు ఎక్కడ వింటారు మీరు? భార్యల మాటలు అన్నీ వింటారా? విన్నట్టు నటిస్తారు కొన్ని. అది మీకు అనుకూలమైన మాత్రమే వింటారు, అన్నీ వినరు. అది మనకు తెలిసిన విషయం. ప్రతి స్త్రీకి అనుభవం ఇది కదా. చెప్పలేక, అర్థమవుతున్న చెప్పలేక, చెప్పి ఒప్పించలేక ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసే స్త్రీలు ఎంతమందో తెలుసా అండి? ఈ రాత్రి డైరెక్ట్గా మీ భార్యలు మీకు చెప్పలేకపోవచ్చు, మీ కుమార్తెలు మీకు చెప్పలేకపోవచ్చు, మీ కోడలు మీకు చెప్పలేకపోవచ్చు. కానీ దేవుడు వాక్యం ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న విషయం, ప్రతి స్త్రీ మనసు ఎలా ఉంటుంది అనేది. నిజంగా మీరు చిన్న చిన్న మంచి పనులు చేసి మీరు పొగడబడుతుంటే వారు సంతోషిస్తారు, చాటుగా ఉండైనా. మీరు అవమానించబడుతుంటే, మిమ్మల్ని సమాజం 4 రకాల మాటలు అంటూ ఉంటే ఖచ్చితంగా బాధపడతారు వారు పక్క నుండి. మీ సంతోషాన్ని కోరుకునే వాళ్ళు, మీరు సంతోషిస్తే చాలు వాళ్ళు సంతోషపడతారు స్త్రీలు. కాబట్టి తన భర్త మంచి పనివాడు, శ్రద్ధ కలిగిన వాడు పని యందు అన్నప్పుడు సంతోషించింది. తిరుగుబాటు చేస్తున్నాడు అన్నప్పుడు బాధ కలిగింది. చంపేస్తాడన్నప్పుడు బాధ కలిగింది. రాజు అవుతున్నాడు అన్నప్పుడు సంతోషం కలిగింది. రాజయ్యడన్నప్పుడు సంతోషం కలిగింది. విగ్రహాలను పెట్టినప్పుడు బాధ కలిగింది. విగ్రహారాధన చేసి సామాన్యులను యాజకులుగా పెట్టినప్పుడు బాధ కలిగింది. కానీ కుమారుడు సజావుగా సమాధికి వెళ్తాడు అన్నప్పుడు సంతోషం కలిగింది.
కుమారుడు మాత్రమే సజావుగా వెళ్తాడు కానీ మిగిలిన వారందరూ వెళ్ళరు అని చెప్పినప్పుడు బాధ కలిగింది. వీటన్నిటికీ, బాధకి సంతోషం అన్నిటికీ కారణం ఎవరు అంటే తన భర్తే. అందుకే భర్తలు చేసే పనులు, వాటి ప్రభావం కుటుంబం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చేయొచ్చు. భార్యలు సత్ప్రవర్తన కలిగి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉంటే భర్తలకు చెప్పుకోవచ్చు. అంటే చెప్పినా వినని వారు కొందరు ఉంటారు. ఎంత చెప్పినా వినరు, ఎంత ప్రార్థన చేసి మనం చెప్తున్నా అది కూడా ఏదో స్వార్థంతో చెప్తున్నారు అనుకుని తృణీకరించే వాళ్ళు లేకపోరు సమాజంలో. కానీ చాలా వరకు మనంతు ప్రయత్నంగా మనం స్త్రీలుగా మనం చేయగలిగిన పని ఏంటి అంటే దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి, భర్త ఏదైనా పొరపాటు చేస్తున్నాడు అన్నప్పుడు ఆ పొరపాటులు పడిపోకుండా తప్పించమని దేవుని అడగడానికి మనకి ఛాన్స్ ఉంది. అలా చేసినప్పుడు భర్తల్ని, కుటుంబాలను కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. వినరు, అయినా దేవుని చేతికి మనం దాన్ని అప్పగిస్తే ఒకవేళ జరగొచ్చేమో కదా. కాబట్టి రాత్రి పురుషులైన వారితో, స్త్రీలైన వారితో, యరొబాము గారి భార్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మీరు చేసే పనులను బట్టి మీ కుటుంబ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వారికి సంతోషాన్ని ఇవ్వాలి అన్న మీ చేతిలోనే ఉంది, బాధనివ్వాలి అన్న మీ చేతిలోనే ఉంది. నిజంగా ఆమె తన కుమారుడు చనిపోతాడన్న వార్తను మోసుకొని వస్తున్నప్పుడు చాలా బాధతో, హృదయమంతా దుఃఖంతో, వేదనతో నిండి తిరిగి వచ్చి ఉంటుంది. కానీ ఆ వేదనలో కూడా ఆమెకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిన విషయం ఏంటంటే కనీసం చివరిగా వీడైన సజావుగా సమాధికి వెళ్తున్నాడు చాలు. నిజంగా ఏమీ చేయలేని స్థితి ఒక స్త్రీగా ఆమె. మరి ఆమె ప్రార్థన పరురాలా కాదా మనకు తెలియదు, ఆమె ప్రార్థన చేసిందా లేదా మనకు తెలియదు, భర్తకు చెప్పిందా లేదా మనకు తెలియదు. కాకపోతే ఇజ్రాయేలు గాను, అతల్య గారు, హేరోదియ గారు లాగా ఆమెను గురించి చెడుగా రాయలేదు కాబట్టి ప్రయత్నం చేస్తుంటుందని మనం అనుకోవడమే తప్ప చెప్పడానికి ఏమి లేదు ప్రియులారా. కానీ ఒకటి మాత్రం చెప్తాను, భార్య ప్రవర్తన, భార్య నడవడి వలన భర్తను రాబట్టుకోవచ్చు అన్నారు కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే సహజంగా కొంతమంది కఠినంగా ఉంటారు కాబట్టి 1-2 సార్లు ప్రయత్నం చేసి వదిలేస్తూ ఉంటాం మనం. కానీ వాళ్ళు తిట్టినా కొట్టినా మనం మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, లేకపోతే కుటుంబాలను కోల్పోయే ప్రమాదం ఉంది. నిజంగా ఆ రోజు అది బాహ్యంగా సమాధికి వారు చేరే విషయం రాయించాడు దేవుడు. కానీ ఆత్మల విషయం మనం ఆలోచిస్తే మన ప్రవర్తనను బట్టి, మన తీరును బట్టి మన పిల్లల కుటుంబాలకు, వారి జీవితాలు ఆధ్యాత్మిక స్థితిలో పతనమవుతాయి అనే మాట ఇంకా బాధను కలిగిస్తుంది కదా మనకి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మహారాణి స్థాయికి వెళ్ళిన మనశ్శాంతి లేని జీవితం, మహారాణి స్థాయికి వెళ్ళిన మనశ్శాంతి లేని జీవితం, కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం, ఒకదాని వెంట ఒకటి తన జీవితంలో ఆమెను అతలాకుతలం చేసి ఉంటాయి. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందనేది మనకు రాయబడలేదు. కానీ ఇక్కడ ఒక స్త్రీ మనస్సుని ప్రతి పురుషుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు అల్ప సంతోషులు, చిన్న చిన్న వాటికి సంతోషపడి సంతృప్తి పడిపోతూ ఉంటారు. మీరేదో గొప్ప పనులు చేసి గొప్పవి సాధించి ఇవ్వాలని కోరుకోరు, కానీ మినిమం వారికి అవసరమైన మాత్రం అందించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచితే చాలని కోరుకుంటారు స్త్రీలు. కాబట్టి ప్రతి పురుషుడు, ముఖ్యంగా దేవుని ఎరిగిన ప్రతి పురుషుడు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నేను మాట్లాడే మాట, నేను వేసే అడుగు, నేను ప్రవర్తించే తీరు నా కుటుంబం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మంచా చెడా? ఖచ్చితంగా ఆలోచించాలి. మనం చేసే పనులు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాల్లో భార్యలు తెలివిగలిగిన వాళ్ళు కాకపోయినా, చదువుకున్న వారు కాకపోయినా, పిచ్చివాళ్ళైనా, వాళ్ళు ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు నీకేం తెలియదని తోసివేయకుండా ఒక్కసారి ఆలోచన కూడా తీసుకొని ఆలోచిస్తే కొన్ని సందర్భాలు, కొన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చేమో. కనుక ప్రియులారా, యరొబాము గారి భార్య ఈరోజు మనకు నేర్పుతున్న విషయం ఏంటి అంటే, భర్తల పరిస్థితిని బట్టి మన కుటుంబ స్థితి ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా ఉండాలి అంటే మనం ప్రార్థనాపరులుగా ఉండాలి. మనం దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను బట్టైనా వారి జీవితాల్లో మార్పును తెస్తారు. అప్పుడు కుటుంబం సంతోషంగా ఉండడానికి వీలు కలుగుతుంది ప్రియులారా. కాబట్టి పురుషులు, మన ఇంటిలోని పురుషులు ఎలా ఉన్నారు? యరొబాము గారిలా ఉన్నారా? అయితే మార్చుకోవాలి. మన ఇంటిలోని స్త్రీలు యరొబాము గారి భార్యలా ఉన్నారా? మనము మార్చుకోవాలి, భర్తను మార్చుకునే ప్రయత్నం. కాబట్టి ఇరువురు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. దేవునికి అనుకూలంగా బ్రతికితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు. కాబట్టి అందరి జీవితాల్లో కష్టాలు, సుఖాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేవే. కానీ ఆ కష్టం అనేది దేవుని పనిలో వస్తే మనము బహుమానం పొందుకుంటాం.
మన స్వయంకృత అపరాధం వలన జరిగినట్లయితే మనం నష్టపోతాం. కాబట్టి మనకొచ్చే కష్టం, శ్రమ దేని వలన కలుగుతుంది వెనక్కి తిరిగి చూసుకొని మనం దేవునికి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన స్థితిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆనందాన్ని అనుభవించడానికి వీలుంటుంది ప్రియులారా. సేవకుని స్థాయి నుండి ఏలిక స్థాయికి ఎదిగిన యెరొబెయాము గారు కాపాడుకోలేకపోయారు. దురాశ, జీవపుడంబం అతని జీవితాన్ని కబళించింది. విగ్రహారాధన అనే భయంకరమైన పాపము చేసి, ప్రజల చేత పాపము చేయించి కుటుంబాన్ని పతనావస్థకు తీసుకుని వెళ్ళాడు, రాజ్యాన్ని పతనావస్థకు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి అలాంటి వారిగా కుటుంబ యజమానులుగా ఉండొద్దు. దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం. దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.